రైనీ సీజన్ వల్ల కొంచెం వాటర్ ఎక్కువ వచ్చింది. అక్కడ దాకా వెళ్ళడం అవుతుంది లేదో చూద్దాం. టెంట్లు మాత్రం చాలా చిన్నవి ఉన్నాయి, మ్యాక్సిమం అక్కడికే సరిపోద్దేమో. ఇక్కడ కొంచెం అంత టేస్ట్ లేదు, అక్కడ నిమ్మకాయ అది పెట్టి బాగా ఇచ్చారు, ఇక్కడ కారం ఎక్కువైపోయింది. అరకు ఇన్స్టెంట్ కాఫీ 185 రూపాయలు ఒక బాక్స్. హాయ్ బాయ్స్, వెల్కమ్ టు 90s నెస్ట్. 1 డేలో అరకు ట్రిప్ ఎలా కంప్లీట్ చేయాలని ఆలోచిస్తున్నారా? ఈ వీడియోలో మనం 1 డేలో అరకులో ఏ ప్లేసెస్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని విజిట్ చేయాలో మనం చూసేద్దాం. ముందుగా పాడేరు పాదాల దగ్గర మోతకొండం తల్లి అమ్మవారి దర్శనం చేసుకుని మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. సరదాగా నైట్ టైం హైవేలో రైడ్ ఎంజాయ్ చేద్దామని చెప్పి ఈవినింగే బయలుదేరాం. ఫస్ట్ విజిట్ చేయవలసిన ప్లేస్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మంచులో అరకు పైనరీ వ్యూ, అది ఎక్సలెంట్గా ఉంటుంది. సో అందుకే నైటే మనం అరకు వచ్చేసాం. మార్నింగే అరకు పైనరీకి బయలుదేరిపోయాం. ఓకే గైస్, ఇప్పుడు చూసాం కదా మనం అరకు పైన్ ట్రీకి వచ్చాం. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 7:30 అవుతుంది. 7:30 అయినా సరే ఫాగ్ అది చూసారు కదా, ఎక్సలెంట్గా ఉంది. మీరు రావడానికి ట్రై చేస్తే మినిమం 7కి అయినా వచ్చేలా చూసుకోండి. ఓకే, మనం లోపలికి వెళ్ళిపోయి మిగిలిన విషయాలు చూద్దాం. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. చూడండి, ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ ఏరియాకి వాటికి అన్నిటికీ ఇక్కడ బోర్డు పెట్టారు. ఏమైనా సజెషన్స్ ఉంటే ఈ బాక్స్లో కూడా పడేయచ్చు. చూడండి, మంచిది ఎక్సలెంట్గా ఉంది చూడడానికి, సూపర్. లైఫ్లో ఒక్కసారైనా ఈ టైంకి ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఫ్రెండ్స్తో వస్తే ఇంకా బాగుంటుంది, మనకి ఈసారి కుదరలేదు. చూసారా మంచులో ఈ పైనరీ అంతా ఎంత బాగుందో. అందుకే ఎర్లీ మార్నింగ్ 6:30కే బయలుదేరిపోయాను. ఈ హట్ ఏదో పుట్టగొడుగులా భలే ఉందా. ఫోటోగ్రఫీ లవర్స్ ఎవరైనా ఉంటే ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయి వచ్చేయండి. చిల్డ్రన్ ప్లే ఏరియా, ఓకే, ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా కట్టారు మొత్తం. ఇక్కడ ఆడుకోవడానికి కూడా వచ్చింది. మొత్తం అంతా తిరిగి చూడండి. చిన్నపిల్లలు ఉంటే ఇక్కడ ఒక అరగంట వదిలేయండి, పర్లేదు. నేచర్ క్యాంపింగ్ అటు ఏదో ఉందట, చూద్దాం పదండి. ఈ మంచులో ఏం కనబట్లేదు, కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఏముందని. ఆహా సూపర్. కావాలంటే మీరు ముందు రోజు నైటే వచ్చి ఇక్కడ స్టే చేయొచ్చు. టెంట్స్ ఫెసిలిటీ అది ఉంది ఇక్కడ. ఒక్కొక్కరికి 500 ఛార్జ్ చేస్తారట టెంట్స్కి. పెద్ద టెంట్ అయితే 1000 రూపాయలు చెప్తున్నారు. క్యాంపింగ్ టెంట్ల ఫెసిలిటీ కూడా ఉంది. టెంట్లు మాత్రం చాలా చిన్నవి ఉన్నాయి, మ్యాక్సిమం ఒకరికే సరిపోద్దేమో. చూసారు, ఇక్కడ ఏదో క్యాంటీన్ అది కూడా ఏర్పాటు చేశారు. కాఫీ అది కూడా దొరికేలాగా ఉంది. మ్యాక్సిమం ఇక్కడ అంతా ఫోటో షూట్లు నడుస్తున్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్లు బాగా ఫేమస్ అయిపోయింది, ప్రీ వెడ్డింగ్ షూట్లకి ఇదంతా. మీరు కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ చేసుకోవాలంటే ఎక్సలెంట్గా ఉంటుంది. మ్యాక్సిమం ఇక్కడ అందరూ ప్రీ వెడ్డింగ్ షూట్లకు వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. విజిటింగ్కి వచ్చే వాళ్ళందరూ వచ్చేసరికి 8 అయిపోద్ది. మ్యాక్సిమం అందరూ 7కి వచ్చేసి ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసుకుంటున్నారు. ఇక్కడ పైన ఏదో రంగస్థలంలాగా ఏర్పాటు చేశారు. ఎక్కి చూద్దాం వ్యూ అది ఎలా ఉంటుందో పైనుంచి. చూడండి, ఇక్కడ ఏదో చిన్న స్టేజ్ లైక్ వ్యూ పాయింట్ లా కట్టారు. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ ఎక్కితే మొత్తం పైనరీ పెద్ద ఏరియా ఏం కాదు, ఇది ఎక్కితే మొత్తం కనిపిస్తుంది మీకు. ఒకసారి చూడండి, ఫుల్ ఫాగ్. ఈ 7:30 ఇప్పుడు టైం కరెక్ట్గా 8 అయింది. 8కి కూడా ఇంత మంచి ఉంది. బాగా ఎంజాయ్ చేయొచ్చు మీరు ఎక్కడికైనా వస్తే. 8 o'clock లోపు వచ్చేయండి. ఇలా అరకు పైనరీలో 2 hours స్పెండ్ చేసిన తర్వాత ఒక కాఫీ తాగి 3 కిలోమీటర్ల దూరంలో అరకు వ్యాలీ ఉంటుంది. మీరు అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసుకుని 10 కిలోమీటర్ దూరంలో మీకు అరకు కాఫీ ప్లాంటేషన్స్లో కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన వుడెన్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది, అక్కడికి చేరుకోవాలి. సో ఇదేనండి కాఫీ ప్లాంటేషను. ఇందులోనే కొత్తగా వుడెన్ బ్రిడ్జ్ కట్టారు. మనకి టైం ఇప్పుడు 10 అవుతుంది. మనం ఇక్కడ 2 hours స్పెండ్ చేసి మనం మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరిపోవాలి. లోపలికి వెళ్ళి మిగిలిన విషయాలు ఏంటో చూద్దాం. టికెట్ కౌంటర్ ఎక్కడ ఉంది? ఎంట్రన్స్లోనే ఉంది. ఓకే, ఇది మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 PM వరకే ఓపెన్లో ఉంటుంది. అరకు ఇన్స్టెంట్ కాఫీ 185 రూపాయలు ఒక బాక్స్, 50 రూపాయలు టికెట్. చిన్నపిల్లలకి అయితే 20 రూపాయలు. అదే ఫోటోషూట్స్ అవి చేసుకోవాలనుకుంటే 2000 కట్టాలి వాళ్ళకి. ఇది చూస్తే చాలా పెద్ద ఫారెస్ట్ లాగా ఉంది. ఇది 2 hours కంప్లీట్ చేయగలమో లేదో చూడాలి. అదే చూడండి, బ్రిడ్జ్ ఉంది కదా, అది ఎక్కాలి మనం. ఓకే, ఇదండి ఫైనల్గా మనకి వుడెన్ బ్రిడ్జ్. చూడడానికి అయితే వ్యూ అది చాలా బాగుంది. ఇంతకుముందు అసలు ఇది కట్టకముందు ఈ రోడ్ అంతా ఖాళీగా ఉండేది. ఓన్లీ ఇక్కడ కాఫీ పౌడర్ మాత్రమే అమ్మేవారు. ఇప్పుడు ఇక్కడ అసలు ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువైపోయింది. మీరు మ్యాక్సిమం వీలైతే 2-wheeler ప్రిఫర్ చేయండి. 4-wheelerలు వస్తే ఆ ట్రాఫిక్లో ఒక 1/2 hour దాకా ఇరుక్కుపోతారు. ఇప్పుడు అరౌండ్ టైము 10:30 అలా అవుతుంది. 10:30కే ఇక్కడ ఇలా ఉంది. మ్యాక్సిమం రేపు వీలైతే ఎర్లీ మార్నింగ్ వచ్చి ఆ ఫాగ్లో ఇదంతా షూట్ చేయడానికి ట్రై చేస్తాను.
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే దీనికి మార్నింగ్ ఓపెనింగే 8 o'clock. సో దీనికి మరీ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ విజిట్ చేయలేము. అందుకే మార్నింగ్ మనం అరకు పైనరీ ఎక్స్ప్లోర్ చేసి ఆ తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్లీ 2 లొకేషన్లో కూడా మార్నింగ్ మంచులో చాలా బాగుంటాయి. మీరు అనంతగిరి మీద నుంచి వస్తే మాత్రం ముందు దీనికి వచ్చేయండి, లేదు పాడేరు మీద నుంచి వస్తే మాత్రం ముందు అరకు పైనరీ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత ఇటు రావడం మంచిది. ఈ కాఫీ ప్లాంటేషన్ మధ్యలో బ్రిడ్జ్ చేయాలని ఐడియా ఎవరికి వచ్చింది కానీ సూపర్ అసలు. ఇక్కడ ట్రీ డెక్ అంటే ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి ఎలా ఉందని. ఈ ఎక్కడాలు దిగడాలు అంటే ఫిజికల్గాను మెంటల్గాను స్ట్రెయిన్, కానీ ఎక్స్ప్లోర్ చేయాలంటే అన్నీ చేయాలి కాబట్టి ఏదో అలా ట్రై చేస్తున్నాం. బాగా వ్యూ ఎదిరిపోయింది, సూపర్, పైనుంచి ఎక్సలెంట్గా ఉంది. ఓకే, ట్రీ డెక్ పైనుంచి వీడియో ఇది చూడండి. ఇక్కడ నుంచి ఆ రోడ్ మీద నుంచి మనం అలా ఎక్కి ఇలా ఇక్కడ వరకు రావాలి. ఎక్కడం కన్నా దిగడం ఇంకా కష్టంగా ఉంది, చాలా జాగ్రత్తగా దిగాలి. ఇప్పుడు దాకా మనం చూసిందంతా బ్రిడ్జికి ఒకవైపు, బ్రిడ్జికి ఇంకో వైపు కూడా ఉంది మొత్తం. అటు సైడ్ కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఏదో కాఫీ షాప్ లాగా ఉంది, బట్ క్లోజ్ చేసి ఉంది. వుడెన్ డెక్, బర్డ్ నెస్ట్. ఓకే, లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి, రైట్ సైడ్ కూడా అయ్యే ఉన్నాయి. ఇక్కడ నుంచి 3 kilometers దూరంలో గాలికొండ వ్యూ పాయింట్ ఉంటుంది, ఒకసారి అది చూద్దాం. ఇదే గాలికొండ వ్యూ పాయింట్. మనం ఇందాక వెళ్ళాం కదా వుడెన్ బ్రిడ్జ్, అక్కడ నుంచి ఇది ఎగ్జాక్ట్గా 3 kilometers వస్తుంది. చూడండి వ్యూ అయితే ఇలా ఉంటుంది. చూపించాలి. ఇక్కడ మీరు చిన్న ఫోటోషూట్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళాల్సి ఉంటుంది. బ్యాక్కి ఇంకో 5 kilometers జర్నీ చేస్తే మనకి సుంకరమెట్ట బాప్టిస్ట్ చర్చ్ వస్తుంది. సినిమా లొకేషన్స్కి చాలా ఫేమస్. వచ్చేసాం, ఇదేనండి సుంకరమెట్ట చర్చ్. ఇక్కడ కూడా మనం ఒక 1/2 hour స్పెండ్ చేయొచ్చు. ఇది కూడా చిన్న సైజు వ్యూ పాయింట్ లాగా ఉంది. ఫోటో లొకేషన్స్కి అది బాగుంది, చాలా బాగుంది. మనకి అరకు వ్యాలీ నుంచి ఇది అరౌండ్ 10 km వస్తుంది. ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు కూడా చేశారు. మీ ఫేమస్ మూవీ క్లైమాక్స్ తీశారు అక్కడ, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, లంచ్ టైం అయిపోయిందని మేము అరకు బయలుదేరిపోయాము. అరకులో లంచ్ చేసి మేము చాపరాయి బయలుదేరాము. ఫైనల్గా చాపరాయి వాటర్ ఫాల్స్కి వచ్చాము. మనం అరకుకి ఇది 10 kilometers దూరంలో ఉంటుంది. మనకి లోకల్ వాళ్ళు సపోర్ట్ ఉందిగా టికెట్ తీసుకోలేదు. టికెట్ ఎంత అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, లోపల ఎలా ఉందో చూద్దామండి. చాపరాయి వాటర్ ఫాల్కి వస్తాం. చూడండి, ఇంతకు ముందులా కాదు, ఇక్కడ గార్డెనింగ్ అది చాలా నీట్గా చేశారు. ఎంట్రీ తప్ప ఏం ఉండేది కాదు, బట్ ఇక్కడ మొత్తం అంతా కలర్ఫుల్గా రెడీ చేశారు. పద్మాపురం గార్డెన్స్లో ఉన్న క్రాటన్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేసినట్టున్నారు. చూడడానికి అయితే ప్రస్తుతానికి అయితే చాలా నీట్గా ఉంది. చూడండి ఒకసారి క్రౌడ్ చూడండి, చాలా ఎక్కువ ఉంది. సండేస్ వీలైతే ఇక్కడికి రావడం అవాయిడ్ చేయండి. వీక్ డేస్లో అయితే కొంచెం ఫ్రీగానే ఉంటుంది, మీరు స్నానాలు చేయడానికి అయితే బాగానే ఉంటుంది. సండే వల్ల చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. చూడండి ఇక్కడ ట్రైబల్ కల్చర్లో డ్రెస్సింగ్ ఎలా ఉంటుందో అలా రెడీ చేస్తున్నారు. ఒక్కొక్కరికి 150 ఛార్జ్ చేస్తారు దీన్ని రెడీ చేయడానికి. జెంట్స్కి వేరే ఉంది గెటప్. ప్రస్తుతానికి ఎవరు జెంట్స్ రెడీ అవ్వట్లేదు. ఎవరైనా రెడీ అయితే మీకు చూపిస్తాను. మనం ఎలాంటివన్నీ చేయలేము, జస్ట్ చూపించడం వరకే. ఇది అరకులో చాలా ఫేమస్ డ్యాన్స్ అండి, దింసా డ్యాన్స్ అంటారు దీన్ని. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే అది చూసారు కదా, మధ్యలో వెళ్ళి మనం కూడా డ్యాన్స్ చేయొచ్చు, అలా ఏమనరు. అలా కిందకి వెళ్దాం. కింద కూడా కొంతమంది డ్యాన్స్ చేస్తున్నారు, మీకు అది కూడా చూపిస్తాను. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఓన్లీ అక్కడ వాటర్ ఉండి ఇదంతా నడుచుకుని వెళ్ళడానికి దారి అది ఫ్రీగా ఉండేది. ఇప్పుడు రైనీ సీజన్ వల్ల కొంచెం వాటర్ ఎక్కువ వచ్చింది. అక్కడ దాకా వెళ్ళడం అవుతుంది లేదో చూద్దాం. వాటర్ అయితే చాలా చల్లగా ఉంటాయి. చూడండి ఇక్కడ నుంచి ఇలా జారుతారు అందరూ. ఫ్లో చాలా ఎక్కువ ఉంది, మీరు చూసుకున్నట్టయితే చాలా స్లిప్పరీగా ఉంది, జాగ్రత్తగా నడాలి. ఇదేనండి చాపరాయి. ఇంకెంతకు మించి ఇక్కడ చూడడానికి అయితే ఏముండదు. ఇక్కడ మీరు చీకులు చాలా ఫేమస్. చాపరాయి వచ్చి చీకులు తినకుండా ఎవరు వెళ్ళరేమో, మనం ఒకసారి ట్రై చేద్దాం. ఒక్కదాని కాస్ట్ 30 రూపీస్ చెప్తున్నారు ఇక్కడ. ఓకే పర్లేదు, బాగానే ఉంది. బట్ అరకులో ట్రై చేసింది బాగుంది, ఇక్కడ కొంచెం అంత టేస్ట్ లేదు. అక్కడ నిమ్మకాయ అది పెట్టి బాగా ఇచ్చారు, ఇక్కడ కారం ఎక్కువైపోయింది. ఓకే, అలా చాపరాయి కంప్లీట్ చేసుకుని మళ్ళీ అరకు వెళ్ళిపోయామండి మిగిలిన ప్లేసెస్ కవర్ చేయడానికి. అవన్నీ పార్ట్ 2లో పెడతాను మీకు. ఇప్పటికే వీడియోలు అంత ఎక్కువైపోయింది. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.